ఏడాది క్రితం ఓ 15 ఏళ్ల బంగ్లాదేశ్ బాలుడు అక్రమంగా దేశ సరిహద్దులు దాటిరాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అధికారులు గుర్తించారు. ఏడాది పాటు ఆ బాలుడిని చేరదీశారు. ఎట్టకేలకు ఆ బాలుడికి సంబంధించిన వివరాలు తెలియడంతో తిరిగి సొంత దేశానికి పంపనున్నారు. బంగ్లాదేశ్లోని దోహజారీ ప్రాంతంలోని చోటేగావ్కు చెందిన బాలుడు గత ఏడాది మే నెలలో ఇంట్లో నుంచి పారిపోయి అస్సాంకి చేరుకొని అక్కడ్నుంచి రైలులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చాడు. ఆ బాలుడిని జువైనల్ హోంకి తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. కొన్నాళ్లకు బాలుడు తన వివరాలు చెప్పాడు. దీని ఆధారంగా హైదరాబాద్ జిల్లా సంక్షేమ శాఖ బృందం చెన్నైలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించింది. దోహజారీ ప్రాంతంలో బాలుడి తల్లిదండ్రులను గుర్తించారు. 2 పోలీసులు, శిశు సంక్షేమ అధికారుల బృందం బాలుడిని తీసుకుని సికింద్రాబాద్ నుంచి కోల్కతా వెళ్లారు. పశ్చిమ బెంగాల్ పోలీసుల సాయంతో బీఎస్ఎఫ్ క్యాంపు వద్దకు బాలుడిని తీసుకెళ్లి అక్కడ్నుంచి బంగ్లాదేశ్ అధికారుల సమక్షంలో అతని తల్లిదండ్రులకు అప్పగిస్తారు.